ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధి ఎంతో అవసరమైంది. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆయన యొక్క ప్రత్యక్షతని ఖచ్చితంగా పొందుకుంటారు. శాంతి గ్రంథము 14 అధ్యాయము 11 వచనం. భక్తిని ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఈరోజు నీ యొక్క భక్తి ఎలా ఉందో, నీ భక్తులను ముందుకు ఎలా కొనసాగుతున్నావో నువ్వు గమనించుకున్నట్లయితే, యథార్థవంతుల గుడారం ఎలాగుందో కానీ నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నీవు ఎలా ఉండాలో. ముఖ్యంగా దేవుడి యొక్క లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆ లేఖనాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాంట్లో వచ్చినటువంటి సారాన్ని బట్టి నువ్వేం చేయాలో నీకు బోధించబడుతుంది. నీ ఆత్మలో నీకు గొప్ప విడుదల కలుగుతుంది. ఆదికాండం 31 అధ్యాయం 25 వచనంలో చూసినప్పుడు, లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారు వేసుకొనెను. కనుక ఈ యొక్క లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, గుడారం అనేది నివాసం చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక ఇల్లు. దాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఎంతోమంది ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఈరోజు నీ గుడారంలో, నీ ఇంట్లో ఎటువంటి సమాధానం ఉందో, ఎటువంటి బలం ఉందో అది నువ్వు తెలుసుకోగలగాలి. ఈరోజు క్షేమం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారింటి నివాసం చేసేటువంటి ఇంట్లో వారికి అన్ని విషయాల్లో కూడా నెమ్మది కలగాలని వారు కోరుకుంటూ ఉంటారు. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి కాలంలో చివరికి చేరుకున్నది ఇంటికే రావాలి. ఆ ఇంట్లో వారు నెమ్మది పొందుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఎంతో నెమ్మది పొందుతూ అనేక సంగతుల గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. కనుక ఈ దినాన నీ గుడారంలో, నీ ఇంట్లో సమాధానం ఉందా? నీ ఇంట్లో నెమ్మది ఉందా? నీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒకరితో కలిసి ఒకరు ఏకీభించేటువంటి స్థితి ఉందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈరోజు పగబట్టేటువంటి వారిని బట్టి, దుష్టులు నీ కుటుంబం కోసం పనిచేస్తున్నటువంటి దాన్ని బట్టి నీకు వేదన కలగచ్చు. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా నీకు సమాధానం లేకపోవచ్చు. నిరంతరము వారి గురించి ఆలోచిస్తూ నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలాన్ని అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గుడారంలో నెమ్మది కలుగుతుందని అతను మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినప్పుడు, నిన్ను పగపట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం మీకు నిలవకపోవును. అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షంతో నీ పెదవులు నింపును. కనుక నేను పగబెట్టేటువంటి వారందరూ అవమానభరితులవుతారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దుష్టుల గుడారము నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ గుడారము నిలవబడదని చెప్తూ ఉన్నారు. ఇంకా అంతటితో అతను ఆగడు కానీ నీ నోటి నిండా నవ్వుండినట్లుగా ఆయన చేస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రహర్షంతో నీ పెదవులు నింపుతూ ఉంటానన్నాడు. నీ యొక్క శత్రువుల యొక్క వేదనను ఖచ్చితంగా చూస్తావని ఉదయకాలాన్ని నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. కనుక ఒక సమయం వరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆ యొక్క సమయం వరకు మనం కనిపెట్టుకుని ఉండేటప్పుడు మనకు చాలా వేదన కలగవచ్చు. కానీ దేవుడు నిండుగా నీ ఒళ్ళో కొలిచి సమాధానాన్ని పోసి ఇచ్చినప్పుడు అది నీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. నీ సమయాన్ని దొంగలు చెరిమే సాతానుడి యొక్క పని. నీ శత్రువుడి గురించి ఆలోచించుకుంటూ నీ పగవారిని గురించి బాధపడుతూ కూర్చోవడం కాదు. కానీ ఈ దినాన్ని నువ్వు దేవుని స్తుతించు. నీ గుడారంలో గొప్ప సంతోషం ఉంటుంది, నెమ్మది కలుగుతుంది. అన్ని విషయాలు కూడా నువ్వు బలం నొందుతావు. ఎంతో కాలం పట్టదు. నువ్వు క్షేమకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు అడుగు పెడతావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని గురించి మీరు మాట్లాడుతుండగా, నీ సన్నిధి ఏమైనా చేయగలదు ప్రభువా. ఏమైనా చేయగలిగినటువంటి నీ సన్నిధినైనా ప్రతి ఒక్క కుటుంబంలో కుమ్మరింపజేసినట్లుగా, ప్రతి ఒక్కరిని స్తుతించి ప్రతి దీవుళ్ళు నేను సొంతం చేసుకున్నట్లుగా సహాయం దయచేయమని, దుష్టులకు కానీ పగవారికి కానీ భయపడకుండా ప్రభు వారు జీవించడానికి కావాల్సినటువంటి కృపను అనుకరించి మీరే మహిమగంత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.